హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు చూస్తున్నారు కదా పావురాయి పిల్ల. ఇది నరసరావుపేటలో మా పిల్లలకి ఎక్కడో దొరికిందంట, చెట్లలో చిక్కుని. మేము ప్రస్తుతానికి దీన్ని తీసుకొని వచ్చి ఇంట్లోనే పెట్టి ప్రస్తుతానికి వేస్తున్నాం. దీన్ని 2-3 రోజులు గింజలేసి కొద్దిగా తేరుకున్న తర్వాత వదిలిపెడదాం. దీన్ని స్వేచ్ఛనివ్వాలి దీనికి. అయితే ఇది తెల్ల పావురం అనమాట. మొత్తం పక్షుల్లో 10,000 రకాలు ఉన్నాయని చెప్పేసి మరి తెలిసిన వాళ్ళు అంటుంటే నేను విన్నాను. బుడ్డ పక్షి దగ్గర నుంచి, చిన్ని పక్షి దగ్గర నుంచి సుమారు 6 అడుగుల ఎత్తు వరకు ఉండేటువంటి పక్షులు కూడా ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ మాంసాహారాలు ఎక్కువ ఉంటాయి. ఇవి చూస్తే రాయి రప్ప గింజలు తింటే వాటితో పాటే వాటితో పాటే మరి చెదలు ఉంటుంది కదా, పురుగు, తెల్లని పురుగు, తెల్లగా కొవ్వు ఉంటుంది అందులో, తెల్లంగా ఉంటే అలాంటి పురుగులు, రాయి రప్ప గింజలు, ప్రకృతి పరంగా ఉండేటువంటి మంచి మంచి విత్తనాలన్నీ సేకరిస్తూ ఉంటాయి. వీటిల్లో ఉండేసరికి ఈ కొంగల్ లాంటి పెద్ద పెద్ద వాటిల్లో అంటే ఇక పూర్తిగా మిడతలు, పురుగులు, చాలలో ఉన్నటువంటి మురికిలో ఉన్నటువంటి పురుగులు, బ్యాక్టీరియాస్ ప్రతిదీ అవి సేకరిస్తూ ఉంటాయి. వీటిలో ప్రత్యేకత ఏంటంటే పక్షులు పర్యావరణానికి వాటి పాత్ర అవి వహిస్తాయి. చాలల్లో తిని అక్కడే రెట్లేస్తాయి. మరి లాస్ట్కి అవి కూడా కాలగర్భంలో కలుసుకున్నప్పుడు మనుషుల్లాగానే అవి కూడా భూమిని సారవంతం చేస్తుంటాయి. వీటిల్లో ఏంటంటే వీటికి మూత్రాశయం ఉండదంటారు. మనుషులకైతే మూత్రాశయం సపరేట్గా ఉంటుంది. మళ్ళీ రెట్టకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు పోవడానికి సపరేట్గా ఉంటుంది. పక్షుల్లో ఉన్నటువంటిది ఏంటంటే మూత్రాశయం ప్రత్యేకంగా ఉండదు. వీటికి పాసోలెట్ను రెట్ట ద్వారా కలిసి వెళ్తాయి. వీటి ప్రత్యేకతలు అయ్యి మరి దేశంలో ఉన్నటువంటి దేశీయ పక్షుల దినోత్సవం సందర్భంగా ఈ పక్షిని నేను ఎంతో గౌరవిస్తున్నాను. సమయానికి మరి ఈ వీడియో తెలిసిన 4 మాటలు చెబుతున్నాను. మీరు కూడా పిల్లలు, రాబోయే రోజుల్లో పిల్లలు ఈ పక్షులకు సంబంధించినటువంటి జీవశాస్త్రాన్ని ఆనిథాలజీ అనేది అంటారు. ఆనిథాలజీ అది చదువుకునే మాట అయితే పర్యావరణానికి మనుషులు, జంతువులు, పక్షులు, మరి జలచరాలు ఇవన్నీ కలిస్తే మరి జీవ వైవిధ్యం అంటారు. అన్నీ ఉంటేనే వీటి పాత్ర ఇవి ఈ మొత్తం సమతలం చేస్తూ ఉంటాయి. బ్యాలెన్స్ అన్నమాట. ఈ పర్యావరణ బ్యాలెన్సు, సమతుల్యం అనేది పక్షులు ఉండాలి, జంతువులు ఉండాలి, మనుషులు ఉండాలి. మరి కొన్ని పక్షులు అంతరించిపోతున్నాయి. ఇంతకుముందు మా చిన్నతనంలో బోరవులు ఉండేది. 80 దశకాల్లో 1970 నుండి 80 వరకు కళేబరాలు, గొడ్లు కానీ ఏదన్నా అడవిలో జంతువులు ఇవన్నీ చనిపోతే మరి కిలోమీటర్ల దూరం నుంచి అవి కనిపెట్టి గుంపులుగా వచ్చి తింటూ ఉంటాయి. మరి చాలా వరకు తగ్గిపోయినాయి. బోరవలు అంటాం మరి మనం పల్లెటూళ్ళలో. మరి పక్షులను సంరక్షించండి. పక్షులకు కూడా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పక్షులకి పక్షి స్థావరాలు ఏర్పాటు చేస్తారు. ఒక పెద్ద చెట్టుని ఒక 10 అడుగులు కానీ 20 అడుగులు కానీ చెట్లు ఉంటే దానికి పక్షి ఉండటానికి స్థావరం ఏర్పాటు చేసి గూడులాగా అందులో మరి చిన్న విత్తనాలు, గింజలు వేసేసి వాటికి మేతను పెట్టేసి నీళ్లు కూడా పెడతారు. అలాగనే మనం కూడా ప్రస్తుతానికి చూస్తున్నారు కదా, కోళ్ళు ఉండే మాకు ఒక 20 కోళ్ళు. ఆ కోళ్ళకి మేము ఎప్పుడు వడ్లు విత్తనాలు కానీ బియ్యం కానీ గింజలు వేస్తుంటాం. ప్రస్తుతానికి వీటికి కూడా మరి మనం కూడా గింజలు వేసి నీళ్లు పెట్టి పక్షి స్థావరాలను ఏర్పాటు చేసి మనం కూడా మన వంతు కృషి ఈ పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి మనం కూడా పాటుపడాలని, కృషి చేయాలని, మనలాగిన అవి కూడా ప్రతి జంతువు, ప్రతి పక్షి, జలచరాలు అన్నీ మరి జీవించాలని, మరి ప్రకృతి వైవిధ్యాన్ని, జీవ వైవిధ్యాన్ని మనం కాపాడాలని, ఆ సమతుల్యతని, ఆ బ్యాలెన్స్ని మనం కూడా కాపాడాలని, బండికి గనక బైకుకి 2 చక్రాలు ఎలాగనో ఈ భూమి మీద ఉన్నటువంటి పక్షులు, జంతువులు, జలచరాలు అన్నీ కూడా వాటి సంరక్షణ కూడా మనం చూడాలని నేను కోరుకుంటూ, అలాగనే రాబోయే యువత ఆనిథాలజీ అనేటువంటి ఈ సబ్జెక్టుని, పక్షుల గురించి కూడా అది కూడా మీరు తీసుకోవచ్చని, ఈ జీవ వైవిధ్యానికి పాటుపడాలని మనసారా కోరుకుంటూ
ఈ నూతన సంవత్సరంలో మరి ఈ రాబోయేటువంటి సంక్రాంతి మరి ఈ దినాల్లో మీరు మంచి ఆలోచనలు, మంచి మార్గాలు, ఉపాధి రంగాలు ఎంచుకొని ఆర్థిక పరంగా, సామాజికంగా మీరు ఎదగాలని నేను మనసారా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ పక్షుల దినోత్సవం సందర్భంగా పక్షి జాతిని మనం కాపాడాలని, మనతో పాటే వాటిని కూడా మనం కాపాడాలని, మనకున్నంతలోనే తిన్నప్పుడు ప్లేట్లు కడిగినప్పుడు కానీ విడిగా గింజలు కానీ వాటికి సంరక్షించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనాథ్ శ్రీనివాస్ ఉంటా. మరి ధన్యవాదాలు.